పెట్టినవాడు ఆయన కదూ, ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు, నీ ఆకలి తీరడానికి ఆయన కదూ కారణం. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను. కృతజ్ఞత చెప్పకుండా తినకు, దొంగవైపోతావు. ఒక్కసారి నమస్కారం పెట్టి, ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను. ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది ఉపకారముల చేత. ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ కురుష్యతి కౌంటేయ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు యత్ కరోసి, ఏం చేస్తున్నా నన్ను స్మరించు. ఆ చెయ్యడానికి శక్తినిచ్చినవాడు వాడే కదూ. యదశ్నాసి, ఏది తింటున్నా ఆయనిచ్చింది కదూ తింటున్నావు, ఆయన ఇచ్చాడని. యజ్జుహోషి, నువ్వు ఏది తాగుతున్నా చేస్తున్నా ఏది అయినా సరే మదర్పణం,